డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇలా రకరకాల పేర్లు మనం పెట్టుకున్నప్పటికీ కూడా సనాతన ధర్మము, జ్యోతిష్య శాస్త్రము వీటన్నిటినీ కలిపి ఒకే ఒక పేరుతో పిలుస్తుంది. ఏంటది అంటే మానసిక దుఃఖము లేదా మనోవ్యాధి అని పిలవాలి వీటిని, ఇవన్నీ కలిపి. అయితే ఇవి గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాళ్ళకి, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వాళ్ళకి, అలాగే మంచి కల్పనా శక్తి, క్రియేటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇవన్నీ ఊహించుకున్నవి, కల్పించుకున్నవి. అంటే ఏమీ లేని వాటిని ఊహించుకుంటారు, ఏమీ లేని చోట ఏదో భయాన్ని కల్పించుకుంటారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? బుద్ధిలో జరుగుతుంది. ఎలా? దీన్ని రజ్జు సర్పభ్రాంతి అంటారు. ఏమంటారు? రజ్జు సర్పభ్రాంతి. అంటే మనస్సు గురించి, బుద్ధి గురించి తెలియజేసేటప్పుడు పెద్దలు చాలామంది దీన్ని ఉపమానంగా వినియోగిస్తారు. అంటే తాడును చూసి పాము అనుకుని భ్రమపడి భయపడ్డం. ఇక్కడ భయం మాత్రమే నిజం, ఇది నేను అనుభవించాను కాబట్టి భయము అనేది నిజం. అక్కడ తాడుందా పాముందా, లేదా తాడును చూసి నేను పాము అని నేను భ్రమపడ్డాను. అంటే ఇక్కడ నాకున్నటువంటి జ్ఞానము ఆ తాడును చూపించి ఇది పాము వలె ఉంది, ఇది నిన్ను ప్రమాదానికి గురి చేయవచ్చు అనే విషయాన్ని నాకు సూచనప్రాయంగా ఇక్కడ నా జ్ఞానమే నాకు తెలియజేసింది. కాబట్టి ఇక్కడ నా తెలివే నన్ను మోసం చేసింది. ఎలా? ఆ తాడును చూపించి దాన్ని పాము అని చెప్పి నేనేం చేశాను? పాము అనుకుని నిజంగా అక్కడ పాము ఉంటే ఎలా భయపడతానో, ఎలా పరిగెత్తి పారిపోతానో, ఏ విధమైన మానసిక దుఃఖాన్ని అనుభవిస్తానో అది మాత్రం పూర్తిగా నిజంగా అనుభవించా. దేని వలన? భ్రమ వలన. కానీ నిజమా అంటే అబద్ధమే, కానీ అనుభవించింది మాత్రం నిజమే అవుతుంది. కాబట్టి కారణం ఏదైనా అవ్వచ్చు. ఈ దుఃఖముతో బాధపడేటటువంటి వాళ్ళు అనుభవించే దుఃఖం అయితే నిజమే, అది వాళ్ళు కల్పించుకోవచ్చు, ఊహించుకోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన విషయాల్ని పరిగణలోకి తీసుకుని వాటి నుంచి బయటపడలేక ఆ దుఃఖాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఆ దుఃఖంలోనే జీవిస్తూ ఉండవచ్చు. ఇది కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. కానీ 100% ఊహించుకున్నవి, కల్పించుకున్నవే ఎక్కువ ఉంటాయి. అంటే అతధానపి తథా సంస్థితానివ హృదయేయా సూచయతి సా భ్రాంతి అని చెప్తోంది శాస్త్రం. అంటే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా హృదయాన్ని సూచించేదాన్ని భ్రాంతి అంటారు. అంటే హృదయానికి తెలియజెప్తుంది ఎవరు? బుద్ధి. ఏమని? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సూచిస్తుంది. లేదు, నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయడం వల్ల నీకు ఇది వస్తుంది, లేదా ఈ పని చేయడం వల్ల నువ్వు ఈ విధంగా నష్టపోతావు. ఇంతకీ ఇక్కడ కార్యరూపం దాల్చదు, ఇక్కడ పని ఏం చెయ్యం, కానీ దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు అన్నీ ఇక్కడ విశ్లేషిస్తున్నాం, అంటే ఇక్కడ కల్పిస్తున్నాం అనమాట. కాబట్టి దీన్ని ఏమన్నారు? భ్రాంతి అన్నారు. ఈ భ్రాంతి ఎంత తీవ్రమైపోతే మన మానసిక దుఃఖం అంత తీవ్రతరంగా పరిణమిస్తుంది. గోళ్ళు కొరుక్కోవడం దగ్గర నుంచి తనని తాను హింసించుకునేంత వరకు వెళుతుంది. కాబట్టి దీనికి కారణాలేంటి? మనస్సు, బుద్ధి. బుద్ధి మనస్సుకి ప్రేరేపణ చేస్తుంది. ఏమని? భ్రాంతి. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా. చాలా సందర్భాల్లో తీవ్రమైన పరిణామాలు జీవితంలో సంభవించినప్పుడు వాటి నుంచి బయటపడలేక అది దుఃఖమే, దాన్ని కూడా మానసిక దుఃఖం కిందే చెప్తారు. అయితే ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఇవి ఒక్కొక్క విధమైన కారణం ఉండొచ్చు. అందరికీ ఒకే కారణం వల్ల ఇలాగే ఉండాలి అని లేదు, ఎవరి కారణాలు వాళ్ళకి. అయితే ఈ కారణాన్ని తెలుసుకోవడం ఎలాగా అంటే జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని బట్టి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎలా? ఉదాహరణకి చంద్రుడు పాపగ్రహయుతుడై పంచమ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. 5వ స్థానాన్ని పుత్రస్థానం అంటారు. కాబట్టి సంతానం వలన ఈ జీవుడు మానసిక దుఃఖాన్ని, మానసిక వేదనను అనుభవిస్తాడు అని స్పష్టంగా చెప్పచ్చు. అలాగే 6వ స్థానంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే రోగముల వలన, రుణముల వలన మానసిక దుఃఖములు అనుభవిస్తాడు అని చెప్పచ్చు. అలాగే 7వ స్థానంలో, ఈ 7వ స్థానాన్ని కళత్ర స్థానము అంటారు. అంటే భర్తకు భార్యను, భార్యకు భర్తను, వైవాహిక జీవితం గురించి తెలియజేసే స్థానం. ఆ స్థానంలో చంద్రుడు కనుక పాపగ్రహాలతో కలిసి ఉంటే అప్పుడు వివాహ జీవితం వలన లేదా వివాహము వలన దుఃఖాన్ని అనుభవించవచ్చు అనేది స్పష్టంగా జ్యోతిష్య శాస్త్రం చంద్రుడిని బట్టి చెప్తుంది. ఇంకా మిగతా కారణాలు ఏమైనా సరే వాటిని కూడా మనం జ్యోతిష్య శాస్త్రం నుంచి గ్రహించవచ్చు. సరే, ఇప్పుడు కారణాలు ఏంటి? మనమే కారణం, మనమే అవుతున్నాం, మనమే ఊహించుకుంటున్నాం, మనమే భ్రమపడుతున్నాం. ఆ భ్రమ ద్వారా వచ్చినటువంటి దుఃఖాన్ని, భయాన్ని మనమే అనుభవిస్తున్నాం. కాబట్టి ఏంటి? ఇక్కడ మీ తెలివే
మిమ్మల్ని మోసం చేస్తుంది. మీ కల్పనాశక్తే మీకు భ్రమను కలిగిస్తుంది. మీ మేధాశక్తే మీకు అనేక రకాలైనటువంటి ఊహలని అపోహల్ని సృష్టించి దుఃఖాలని మీకోసం రప్పించి మీ మనసు దగ్గర పెట్టి దుఃఖాన్ని అనుభవించేలాగా చేస్తున్నాయి. కాబట్టి మనస్సుని బుద్ధిని సంయమనంగా ఉంచుకోవాలి. అంటే మానసిక సమతుల్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే, బుద్ధి నిశ్చలంగా చక్కగా ఉంచుకున్నట్లయితే, మనసు ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే దీని నుంచి బయటపడవచ్చు. సరే, ఇప్పుడు జ్యోతిష శాస్త్రం చంద్రుడు కారణము అని చెప్పింది. ఈ చంద్రుడి శరీరంలో, మానవుడి శరీరంలో ఇడ పింగళ అనే 2 శ్వాసనాడులు ఉంటే అందులో ఇడానాడికి అధిపతి చంద్రుడు. కాబట్టి ఆ ఇడానాడిని మనం బలంగా ఉంచుకోగలిగినట్టయితే, ఈ ఇడా పింగళ నాడులు ఏంటి? శ్వాసనాడులు. ఈ శ్వాసనాడుల్లో ఒకటి సూర్యుడిది, మరొకటి చంద్రుడిది. కాబట్టి మనోవ్యాధుల నుంచి దూరం అవ్వాలి అంటే మొట్టమొదటి మానవుడు చేయవలసింది ఏంటి అంటే ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజులు అంటారు ఇంగ్లీష్లో. అంటే రోజు 10 నిమిషాలు 20 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి. వేగంగా ఊపిరి పీల్చుకోవడం, వేగంగా విడిచిపెట్టడం. మీకు ఆన్లైన్లో చాలా ఉంటాయి. ఏదో ఒకటి ఎంచుకుని, మళ్ళీ యోగా సెంటర్లు జిమ్ములు అక్కర్లా, చక్కగా ఏదో ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ఎంచుకోవడం. రోజుకి 10 నుంచి 20 నిమిషాల మధ్యలో బ్రీతింగ్ ఎక్సర్సైజులు చక్కగా చేస్తే బ్రెయిన్కి ఆక్సిజన్ శుభ్రంగా అందుతుంది. అది చక్కగా ఆనందంగా ఉంటుంది, మన ఆనందంగా ఉంచుతుంది. సరే, మొత్తానికి చంద్రుడు ఇడానాడికి అధిపతి అనుకుంటే ఆ రకంగా చూస్తే ఆ చంద్రనాడి బలపడి మనసు స్థిరంగా ఉంటుంది. ముందు దుఃఖాల నుంచి బయటికి రావడం కోసం మనసు ప్రయత్నం చేస్తుంది. అది మొదటి విషయం. ఏంటి? ప్రాణాయామం చేయడం మొదటి విషయం. రెండోది, శరీరాన్ని హాయిగా ఉంచుకుంటే మనసు సగం ప్రశాంతంగా ఉంటుంది. ఈ శరీరాన్ని హాయిగా ఎలా ఉంచుకోవాలి అంటే తేలికపాటి వస్త్రములు, లైట్ వెయిట్ ఉండే బట్టలు వేసుకోవాలి. అలాగే తెల్లని వస్త్రములు, లైట్ కలర్స్ ఉండే బట్టలు వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా, ఆనందంగా, శాంతంగా ఉంటుంది. అంటే ముదురు రంగు బట్టలు వేసుకుంటే మనసుకి ఉద్వేగం కలుగుతుంది. మీరు గూగుల్ సెర్చ్ చేసుకుని మిగతా విషయాలు తెలుసుకోవచ్చు, తెలివైన వాళ్ళే కాబట్టి తెలుసుకోగలరు. సరే, మొత్తానికి తెల్లని వస్త్రములు, తేలికపాటి వస్త్రములు ధరించినట్లయితే మనసుకి సగం ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలాగే మూడోది ఆహారం విషయంలో నియమంగా ఉండాలి. క్రమశిక్షణగా ఆహారాన్ని స్వీకరించాలి. అంటే శరీరానికి బరువు లేకుండా, ఉద్వేగం కలగకుండా ఉండేటటువంటి సాత్వికమైన ఆహారాన్ని మితంగా స్వీకరించాలి. చక్కగా బలంగా తినాలి. శరీరానికి కొద్దిపాటి వ్యాయామాన్ని ఇచ్చినట్లయితే శరీరము, మనస్సు, బుద్ధి చక్కగా పనిచేస్తాయి. ఇక బయట నుంచి మనం ఏమన్నా సహాయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ముత్యాలు ధరించడం చాలా ఉపయోగం. ముత్యములు చంద్రుడి యొక్క మణి కింద చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి ముత్యాల మాల, చెవులకి ఏమన్నా ముత్యములు లాంటివి ధరించినట్లయితే చక్కగా ఈ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ కారణం అవుతాయి. అలాగే ప్రధానంగా అన్నదానం చాలా మంచిది. అంటే బియ్యం దానం చేయడం. ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంటే కనీసం మనం డబ్బు బియ్యం ఇవ్వలేని పక్షంలో అక్కడికి వెళ్ళి నలుగురికి వడ్డన చేసినా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నలుగురికి అన్నం పెట్టినా ఫీలింగ్ మీకు వస్తుంది, నలుగురికి అన్నం పెట్టినా మానసిక తృప్తి ఉంటుంది. కాబట్టి అన్నదానం చేయడం. అలాగే ప్రతి సోమవారం మానకుండగా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం. దేవాలయంలో శివుడికి నమస్కరించడం, ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడు ఎదురుగుండా 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేసుకుని పరమేశ్వరుడికి నమస్కరించుకుని రావడం. ప్రతి సోమవారం వెళ్ళడం. ఇలా దేవాలయ దర్శనము, అలాగే ప్రాణాయామము, మితాహారము, అలాగే తేలికపాటి తెల్లని వస్త్రములు ధరించడం, ఇటువంటి మనం చేయగలిగినవన్నీ మనం చేస్తూ చక్కగా వేదం చదువుకున్న పండితుల చేత చంద్రుడికి సంబంధించినటువంటి శాంతి పుష్టికర్మలు, జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి, చంద్రుడు ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహ దోషాన్ని బట్టి ఏ స్థానంలో ఉన్నాడో కారణం కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ స్పష్టంగా. మనకి మామూలుగా నేను చెప్పలేకపోవచ్చు కారణం, కానీ జాతకంలో కారణం తెలిసిపోతుంది. చాలామంది అసలు మీ ఏంటి ప్రాబ్లం అని అడిగితే కారణమే చెప్పలేరు, వాళ్ళకి తెలియదు. ఎందుకు డిప్రెషన్ అంటే ఏమో, ఎందుకు స్ట్రెస్ అంటే తెలియదు, ఉద్యోగం వల్ల లేదండి బాగానే ఉన్నా, వ్యాపారం సాగట్లేదు లేదు చక్కగా ఉన్నా, కానీ ఏదో భయపడుతూ ఉంటారు. అది దేనివల్ల అనేది మనం జన్మజాతకంలో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అలాగే దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని కూడా తగు మంత్రజపము, దేవతా దర్శనము, మణి అంటే ముత్యములు ధరించడము, ప్రాణాయామము, తెల్లని వస్త్రములు, ఆహారము ఇవన్నీ నియమపూర్వకంగా పాటిస్తే వెంటనే దీని నుంచి బయటపడతాం చాలా తొందరగా. ఇది మీరు ఎంత బలమైన స్టేజ్లో ఉన్నా సరే, ఎంత తీవ్రమైన దుఃఖంలో ఉన్నా సరే ఇవన్నీ చేయడం ద్వారా దీని నుంచి సులభంగా బయటపడతాం. తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది,
బుద్ధి స్థిరంగా ఉంటుంది, శరీరం ఆనందంగా ఉంటుంది. మీరు చెయ్యాలి అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతంగా నిర్వర్తించగలుగుతారు, కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. కాబట్టి డిప్రెషన్ అనగానే అదేదో చాలా పెద్ద వ్యాధి అనేం ఫీల్ అవ్వక్కర్లా, మనోవ్యాధి అంతే, మానసికమైన దుఃఖము. ఇది ఎవరికైనా రావచ్చు, అందరికీ వస్తుంది. చాలామంది జీవితాల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని 35-40 సంవత్సరాల మధ్యలో వస్తుంది. దీనికి కూడా జ్ఞానమే కారణం. ఎలాగో చెప్తా చూడండి. నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇన్ని తెలుసుకున్నాను, నేను ఇన్ని చేయగలుగుతున్నాను, కానీ ఇంకా ఏదో సాధించాలి, అది సాధించలేకపోయానే అని బాధపడుతూ ఉంటారు. దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. ఇది అందరి జీవితాల్లో వచ్చేది, కొద్దో గొప్ప పేర్లు తేడా తప్ప అన్ని రకాలుగా మనసుకి దుఃఖం ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. ప్రతి మానవుడికి వస్తుంది. దాని నుంచి బయటపడడం చాలా సులువైన విషయం. దాని గురించే బాధపడుతూ ఒక్క సంఘటన ఆధారం చేసుకుని ఆ సంఘటన గురించే ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతూ దాంట్లోనే జీవిస్తూ దాంట్లోనే బతికే వాళ్ళు ఉన్నారు. దాని నుంచి బయటికి రాలేరు అసలు. అనేక రకాలుగా మనం జ్యోతిష్య శాస్త్రాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాన్ని లేదా మనకున్న విజ్ఞానాన్ని ఇవన్నీ అడ్డం పెట్టుకుని వీటి నుంచి సులభంగా బయటపడవచ్చు. చక్కగా కుటుంబంతో ఆనందంగా జీవించవచ్చు. అన్ని సంపదలని పొంది సంతోషంగా భగవద్ అనుగ్రహం చేత, చంద్రుడి అనుగ్రహం చేత ఈ డిప్రెషన్, స్ట్రెస్ వీటి నుంచి బయటపడిపోవచ్చు. ఏం సందేహం లేదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.